నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు। మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలని, రుణాలన్నీ మార్చి 31 లోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు। అత్తిలి శివారు గంటవారి పుంతలో గల కొండలరాయుడు పాదాల ఆలయం వద్ద పుట్ట నాగబంధ ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు। పలువురు ఋత్వికుల సమక్షంలో డి కుమదవల్లి గ్రామానికి చెందిన సకుమళ్ల శ్రీను, నాగమణి దంపతులు హోమాన్ని నిర్వహించి ప్రతిష్ఠ చేశారు। కొండలరాయుడుకు ప్రత్యేక పూజలు చేశారు। అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డేను నిర్వహించారు। ఆశా వర్కర్లు తమ రికార్డులను ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసుకోవాలని కోరారు। ఆశాలు కిట్ల సహాయంతో గృహ సందర్శన చేయాలని, వివిధ సేవల గురించి లబ్ధిదారులకు తెలియచేయాలని, ప్రతిరోజు 5గురికి కిల్కారీ కాల్స్ చేయించాలని, 60 సంవత్సరాలు నిండిన ఆశా వర్కర్ల వివరాలను జిల్లా అధికారులకు తెలియచేయాలని కోరారు। సమావేశంలో ఆశా సభ్యుల సంతకాలు తీసుకోవాలని, ఈ శ్రమ పోర్టల్లో ఆశాలు నమోదు కావాలని కోరారు। ఏప్రిల్ 10లోగా ప్రతి ఆశ గృహ సర్వే పూర్తి చేయాలని అత్తిలి పిహెచ్సి అధికారులు సమావేశంలో తెలియజేశారు। ఆశాలతో పాటు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్యాధికారులు పాల్గొన్నారు। ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాస్ నాయుడు ఎన్నిక పట్ల అత్తిలి మండల పిఆర్టీయూ నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు। ఉపాధ్యాయులు స్వీట్లు పంచుకున్నారు। పిఆర్టీయూ స్టేట్ కౌన్సిలర్ టి గణపతి, జిల్లా కార్యదర్శి రాజేష్ కుమార్, అత్తిలి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు ప్రసన్న కుమార్, చిరంజీవి మిత్ర, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ నరసింహబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పిఆర్టీయూ ఎమ్మెల్సీ గెలుపొందిన సందర్భంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల పిఆర్టీయూ శాఖ పక్షాన విజయోత్సవ సంబరాలు జరపడం జరిగింది। మన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాస్ నాయుడు గారు పిఆర్టీ తరపున 3వసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా మరి ఆయనకి సపోర్ట్ చేసినటువంటి మిత్ర సంఘాలన్నింటికీ కూడా ఈ సంఘ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అనేక సమస్యలు, అలాగే పిఆర్సీ, డిఏలు, ఏరియాలు మనకు రావాల్సినటువంటి అనేక బకాయిల మీద మన ఎమ్మెల్సీ గారు పోరాడి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి పోరాడతారని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం। జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ। 6వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మార్చి నెల 1 నుండి 30 వరకు అత్తిలి, తణుకు మండలాల్లోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ నరసింహారావు తెలిపారు। పశువులను ఈ వ్యాధి నుండి రక్షించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని, పాల దిగుబడిని పెంచవచ్చునని అన్నారు। గాలికుంటు టీకాలతో పాటుగా 4 మాసాల నుండి 8 మాసాల మధ్య గల ఆవు, గేదె, పెయ్యదూడలకి బ్రూస్ ఎల్లోసిస్ వ్యాక్సిన్ అన్ని గ్రామాల్లో ఉచితంగా అందజేస్తారని తెలిపారు। మార్చి 4న అత్తిలి మండలం కొమ్మర, ఉనికిలి, తిరుపతిపురం, తణుకు మండలం ముద్దాపురం, వేల్పూరు గ్రామాల్లో, 5న ఈడూరు, దంతుపల్లి, తిరుపతిపురం, తణుకు మండలం కోనాల, వేల్పూరు గ్రామాల్లోనూ, 6న అత్తిలి మండలం ఈడూరు, వరిగేడు, తణుకు మండలంలోని దువ్వ, వేల్పూరు గ్రామాల్లో, 8న అత్తిలి మండలంలోని అత్తిలి, మంచిలి, ఆరవల్లి, వరిగేడు, 8న అత్తిలి మండలంలోని తణుకు మండలంలోని దువ్వ, వేల్పూరు గ్రామాల్లోనూ, 10న అత్తిలి మండలంలోని అత్తిలి, పాలూరు, లక్ష్మీనారాయణపురం, బల్లిపాడు గ్రామాల్లోని, తణుకు మండలంలోని దువ్వ, వేల్పూరు గ్రామాల్లోనూ, 11న అత్తిలి మండలంలోని పాలూరు, అత్తిలి, స్కిన్నెరపురం, బల్లిపాడు గ్రామాల్లోని, తణుకు మండలంలోని దువ్వ, మహాలక్ష్మి చెరువు గ్రామాల్లోనూ నిర్వహిస్తారు। 12న అత్తిలి మండలంలోని అత్తిలి, కంచుమర్రు, బల్లిపాడు గ్రామాల్లో, తణుకు మండలంలోని దువ్వ, ఎరవాయి చెరువు గ్రామాల్లో, 13న అత్తిలి మండలంలోని అత్తిలి, బల్లిపాడు గ్రామాల్లోని, తణుకు మండలంలోని దువ్వ, కొమరవరం గ్రామాల్లోనూ, 14న అత్తిలి మండలంలోని కేఎస్ గట్టు, గుమ్మంపాడు గ్రామాల్లోనూ, తణుకు మండలంలోని దువ్వ, కొమరవరం గ్రామాల్లోనూ, 15న అత్తిలి మండలంలోని ఉరదాళ్లపాలెం, గుమ్మంపాడు గ్రామాల్లో, తణుకు మండలంలోని తేతలి, కొమరవరం గ్రామాల్లోనూ, 17న అత్తిలి మండలంలోని పాలి గ్రామంలో, తణుకు మండలంలోని తేతలి, మండపాల గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు।
ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హర్షాన్ని వ్యక్తం చేశారు. భారీ ఆధిక్యంతో వీరి గెలుపు భవిష్యత్తు యొక్క అభివృద్ధికి నాందిగా నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడిందని చెప్పడానికి వీరి విజయం నిరూపించిందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఎమ్మెల్సీలు రాజశేఖరం, రాజాలు మరింత కృషి చేస్తారనడంలో సందేహం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసిన పట్టభద్రులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని, త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన రాజశేఖరం, ఆలపాటి రాజాలకు రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి నుంచి పోటీ చేసినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఆలపాటి రాజా గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచిన సందర్భంలో వారిరువురికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వారిద్దరి గెలుపు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలనకి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమాన్ని ఈరోజు సమపాలనలో అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి సహకారంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు తెలియజేసినటువంటి మద్దతుగా దీన్ని భావించవచ్చు. ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారనే దానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి రాజశేఖర్ గారి గెలుపులో తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్లో పాల్గొని వారు అందించినటువంటి గెలుపుకి ఈరోజు తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ 5 నెలల వేతన బకాయిలు, 29 నెలల పీఎఫ్ బకాయిలు కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి అన్నారు. 150 పడకల జిల్లా కేంద్ర హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా మరో 50 మంది కార్మికులను అదనంగా నియమించాలని, కార్మికులపై వేధింపులు విడనాడాలని కోరారు. సమ్మె శిబిరం వద్దకు విచ్చేసిన ఏపీ వైద్య విధాన పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా DCHS డాక్టర్ సూర్యనారాయణ రాజుకు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ DCHS డాక్టర్ సూర్యనారాయణ రాజు సమక్షంలో కాంట్రాక్ట్ ప్రతినిధులకు, యూనియన్ ప్రతినిధులకు జరిగిన చర్చల ఫలితంగా విధులు బహిష్కరణ విరమించి బుధవారం నుంచి కార్మికులు విధులకు హాజరు కానున్నట్టు యూనియన్ అధ్యక్షులు కోనాల భీమారావు చెప్పారు. DCHS సమక్షంలో కాంట్రాక్ట్ ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఈ నెల 10వ తేదీ నాటికి వేతన బకాయిలు, పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి అంగీకరిస్తూ ఈ మేరకు మినిట్స్ ఇవ్వడానికి అంగీకారం తెలపడం, జిల్లా కేంద్ర హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా అవసరమైన పారిశుధ్య కార్మికుల నియామకం త్వరితగతిన చేపడతామని DCHS ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు భీమారావు చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి మరలా సమ్మెకు సమాయత్తం అవుతామని భీమారావు చెప్పారు. ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడలకు రిఫరీగా పాల్గొని తణుకు చేరుకున్న తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంకు సూర్యనారాయణను తణుకు వాకర్స్ సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు. గత నెలలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో భాగంగా మోడర్న్ పెంటథ్లాన్, రన్నింగ్, స్విమ్మింగ్ పోటీల్లో రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించి వచ్చిన సూర్యనారాయణను మంగళవారం తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాకర్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యదర్శి బళ్ళ నాని మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడిగా సూర్యనారాయణ ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు అందించారని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఇప్పటికీ తను కూడా క్రీడాకారుడిగా అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తూ
క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఆధ్వర్యంలో సూర్యనారాయణకు శాల్వా కప్పి పూలదండలు వేసి సత్కరించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ జాతీయ క్రీడలకు రిఫరీగా పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, క్రీడా రంగంలో అధిక శాతం క్రీడాకారులను తీర్చిదిద్దాలనేదే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ బిక్కిన శ్రీధర్, రావుల రాంబాబు, అత్యం చంటి, ఆచంట ఫణికుమార్, సంగిరెడ్డి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, విజయ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఫిజికల్ యాక్టివిటీస్ ఉపాధ్యాయులైనటువంటి మన సూర్య గారికి, మన తణుకుపట్నం బీజేపీ అధ్యక్షులైనటువంటి వల్లాడి నాగరాజు గారు మరియు మన వాకర్స్ పెద్దలందరూ కూడా చిరు సత్కారం చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తణుకుపట్నంలో ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఈ గ్రౌండ్లో అనేక మంది పేద విద్యార్థులకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి భవిష్యత్తును ఇవ్వడం మేము కళ్ళారా చూసాం. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన చాలా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వ్యాయామం చేయడం, ఆయన పైన చేసుకుంటూ మరి తణుకుపట్నం నుంచి అథ్లెటిక్ మరి నేషనల్కి రిఫరీగా వెళ్ళటం అంటే చిన్న విషయం ఏం కాదు. మరి ఈ తణుకుపట్నంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం మన తణుకుకి గర్వకారణంగా చెప్పుకుంటూ వారికి మరి భవిష్యత్తులో మరింత ఉన్నతమైన అవకాశాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇదే గ్రౌండ్లో నేను 25 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను తణుకు ఎగ్జిక్యూటివ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఇదే గ్రౌండ్కి వచ్చి, మాకు ఎగ్జిక్యూటివ్ స్కూల్లో గ్రౌండ్ లేనప్పుడు నేను ఇక్కడే ఇదే గ్రౌండ్కి వచ్చి నేను అప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి పోటీలకు వెళ్ళడం జరిగింది చదువుకునేటప్పుడు స్టూడెంట్గా. తర్వాత 2009లో నేను పీఈటీగా ఉద్యోగం వచ్చిన తర్వాత అదే కొనసాగిస్తూ నేను నేర్చుకున్నటువంటి విద్యని మరికొంతమందికి నేను నేర్పుతూ ఇక్కడే నేను ఫిట్నెస్ అది చేసుకోవడం జరుగుతుంది. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రౌండ్లో వాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు చాలా చక్కటి సహకారం అందించారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఇక్కడ నేను గత 4 సంవత్సరాల నుంచి చాలా డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేస్తూ ఉన్నాను. మొన్న జనవరిలో అయితే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా చేశాను. స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేసి ఇక్కడ స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి నేషనల్స్కి ఉత్తరప్రదేశ్ కూడా తీసుకెళ్ళడం జరిగింది టీంని. అప్పుడు కూడా మరి నాకు వీళ్ళందరూ చాలా చక్కగా సహకరించారు. మరి భవిష్యత్తులో కూడా నేను ఏ కార్యక్రమాలు చేసినా కూడా వీరంతా కూడా నాకు ఇదే విధంగా సహాయ సహకారం అందించి మరి మన తణుకు పేరుని పెంపొందించడానికి కానీ, క్రీడాకారులను తయారు చేయడంలో కానీ వారు నాకు పూర్తి సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి మొన్న రీసెంట్గా నేషనల్ గేమ్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదో ఒక స్టేట్లో నిర్వహిస్తూ ఉంటుంది ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. వారు మొన్న ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, హల్ద్వానీ ఈ 2 ప్లేసెస్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్కి నన్ను రెఫరీగా వేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి నేను ఒక్కనే రెఫరీగా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి దానికి కూడా మీరందరూ సహకారం అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చండీగఢ్, పంజాబ్లోని చండీగఢ్ జరిగినటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్లో నేను ఏపీ స్టేట్ తరఫున పార్టిసిపేట్ చేయడానికి కూడా పాల్గొన్నాను. గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను స్టేట్లో 5000 మీటర్స్, 1500 మీటర్స్లో గోల్డ్ మెడల్స్ కొడుతూ నేషనల్స్ వెళ్తూ ఉన్నాను. మరి దానికి వీళ్ళందరూ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరి సహకారం నాకు ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ సత్కారం చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తణుకు రూట్స్ పాఠశాలలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కార్వింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి తెలిపారు. వారు వివిధ రకాలైన ఫ్లవర్ బొకేస్, జూపార్, బీచ్, జంతువుల నమూనాలు, స్కెలిటన్, బాబీడాల్, నెమలి తదితర కార్వింగ్ ను ప్రదర్శించారు. పాఠశాల వారు విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో త్రిపాఠితో పాటు బి విద్యాకాంత్, ఎన్ సుధాకర్ వర్మ, సంధ్య, నర్మదా, పద్మజ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు కూడా almost 30 parents have participated and we have chosen for this competition LKG, UKG, pre-KG పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసాము. చాలా బాగా కార్వింగ్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ చెప్పడం కోసమే ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసాము. ఎందుకంటే ఎవ్రీ టైం పిల్లలే పార్టిసిపేట్ చేస్తారు, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే ఎంత బాగుంటుందని. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కార్వింగ్స్ అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది పేరెంట్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కేటగిరీ నుంచి వచ్చారు. సుమారుగా 30 మంది పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా ఈ ఫ్రూట్స్ కార్వింగ్ అనేది చేశారు. మరి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రైమరీ ప్రిన్సిపల్ సంజయ్ మేడం గారికి మరి తణుకులో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం మండల స్థాయి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ ఆర్ లోహిత్ జయసాగర్ తెలిపారు. 2023 ఏప్రిల్ నుండి 24 మార్చి వరకు జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ జరుగుతుంది అన్నారు. ఈ పథకానికి సంబంధించిన అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. గ్రామంలో వ్యవసాయ పనులు లేక ఉపాధి పనుల కోసం ఎదురు చూస్తున్న కూలీలకు తక్షణం ఉపాధి పనులు చూపించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దువ్వా గ్రామంలో ఇంటింటికి కూలీల వద్దకు వెళ్లి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ నిరంతరం వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణ కొరకు పోరాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘంలో కూలీలందరూ సభ్యులుగా చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దొంగల నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, కామన నాగులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.